కాస్మో డెంటల్ అకాడమీ మెయిన్ యూఎస్పీ ఏంటంటే ఎవరైతే బీడిఎస్ స్టూడెంట్స్ కాలేజ్ బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ రైట్ నో ఏదైతే డెంటల్ ఇండస్ట్రీలో యాక్చువల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందో ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము. సో వీఆర్ ఇన్ టు దిస్ బిజినెస్ సిన్స్ 2015 అరౌండ్ 5,000+ స్టూడెంట్స్ మా దగ్గర ట్రైన్ అయ్యారు. సో ఇంతకుముందు ప్రాబ్లం ఏముందంటే ఒక డెంటల్ క్లినిక్ పెట్టాలి అంటే నార్మల్ ట్రైనింగ్స్, నార్మల్ రూట్ కెనాల్స్, క్రౌన్ అండ్ బ్రిడ్జ్ ప్రొసీజర్స్ అంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమైంది అంటే ఒక క్లినిక్ పెట్టాలి అంటే ఒక పెద్ద మార్కెట్ ఐడెంటిటీ టైప్ అయిపోయింది. ఒక కరెక్ట్ బిజినెస్ తెలిసిన వారే ఆ బిజినెస్ రన్ చేయగలుగుతుంది. ఎవరైతే స్కిల్డ్ ఉన్న డెంటిస్ట్, మంచి వర్క్ ఉన్న డెంటిస్ట్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న డెంటిస్ట్ వెనుకబడిపోతున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద కార్పొరేట్ కల్చర్ ఓవర్ హియర్. మనం హైదరాబాద్ తీసుకుంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ క్లినిక్స్ ఓవర్ హియర్. ఒకటి చిన్న చిన్న క్లినిక్స్, ఒకటో రెండో చైర్లు ఉన్నాయి, 1-2 అసిస్టెంట్స్. వాళ్ళు ఏంటంటే ఏదో సోకాల్డ్ క్లినిక్ నడిపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు 90% క్లినిషియన్స్ ఉన్నారు. వాళ్ళకి వర్క్ వస్తుంది కానీ బిజినెస్ తెలియకపోయేసరికి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ దేర్. సెకండ్ వచ్చేసి కార్పొరేట్ చైనా క్లినిక్స్. వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఇన్వెస్ట్మెంట్ ఉండేసరికి దర్ క్లినిక్స్ ఆర్ గుడ్, మంచి ఎకో సిస్టమ్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కార్పొరేట్ క్లినిక్స్ అంటే టార్గెట్ ఓరియంటెడ్ ప్రాక్టీస్. సో మనం ఇప్పుడు ఏం వచ్చామంటే కాస్మో డెంటల్ది ఒక క్లినిక్ మోడల్గా వచ్చాం. అరౌండ్ 5,000+ మన ఓన్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి మంచి క్లినిక్ పట్టు ఉంది, వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, కానీ ప్రాపర్ బిజినెస్ లేదు. సో వాళ్ళ గురించి ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేశాము మేము. సో ఫస్ట్ ఒక 10 clinics త్రూ అవుట్ హైదరాబాద్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ 10 clinicsలలో మా ఎవరైతే ప్రాపర్ స్కిల్డ్ మెంటర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైతే మంచి వర్క్ వస్తుందో వాళ్ళకే ఈ క్లినిక్లో ఓనర్గా పెడుతున్నాము. ఫస్ట్ వీళ్ళందరికీ ట్రైన్ చేస్తున్నాము. మా దగ్గర కొన్ని వీడియోస్ ఆల్రెడీ షూటెడ్ వీడియోస్ ఉన్నాయి, బుక్లెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ KPIs అంటారు, కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ KPIs ద్వారా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే వాళ్ళ ఒక ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే ఫాలో అవుతుంది లేదా ఈ యాప్ ద్వారా మాకు తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇంప్రూవైజేషన్ చాలా ఈజీ అవుతుంది. సో విదిన్ 6 months 1 yearలో వీళ్ళు ప్రాపర్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ క్లినిక్గా అవ్వబడుతుంది. దాని తర్వాత ఈ క్లినిక్స్కి NIBH తీసుకెళ్ళి, దాని తర్వాత ఈ క్లినిక్స్కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్గా పరిగణించి, సో వీళ్ళందరికీ ఒక మోటో ఏంటి అంటే ఒక అఫోర్డబుల్ ట్రీట్మెంట్ విత్ అ స్కిల్ఫుల్ డెంటిస్ట్ వితౌట్ ఎనీ ప్రెషర్. సో ఎవరైనా కానీ ఈ కాస్మో డెంటల్ ఒక భరోసాతోనే వచ్చి ఒక మంచి ట్రీట్మెంట్, ఒక మంచి డెంటిస్ట్ నుంచి 100% అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతాం.